వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ప్రస్తుతం తెలంగాణలో బీసీ అంశం తెగ హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే త్వరలో జరిగే స్థానిక ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు మొత్తం బీసీ వర్గంతోనే ముడిపడి ఉన్నాయి. అలాగే ఇటీవల ముగిసిన సమగ్ర కులగణన కూడా బీసీల ఆధారంగానే జరిగింది. దీంతో బీసీ నినాదం రాష్ట్రంలో ఓ రేంజ్ లో రీసౌండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నయా వ్యూహానికి తెరతీసింది. బీసీలతోనే తెలంగాణలో పవర్ పై గురిపెట్టింది. అందుకోసం బీసీ నేతకే పగ్గాలు అప్పగించనుందట ప్రభుత్వం. ఇంతకీ ఎవరా బీసీ నేత? ఒకవేళ బీసీ మంత్రమే జపిస్తే పార్టీలో సీనియర్స్ పరిస్థితి ఏంటి? ఆ చిక్కుముళ్ల కారణంగానే హైకమాండ్ మౌనం పాటిస్తోందా? ఇంతకీ బీసీల టార్గెట్ గా కాషాయ పెద్దలు ఏం చేయబోతున్నారు? నేటి ఆఫ్ ద రికార్డ్ లో చూద్దాం. తెలంగాణలో ప్రస్తుతం బీసీ సామాజిక వర్గ అంశం తరచూ చర్చకు వస్తోంది. ఎక్కడ చూసినా ఇదే అంశం అటు టాపిక్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రధాన పార్టీలు కూడా బీసీ ఎజెండాతోనే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. అటు గులాబీ పార్టీ కూడా అదే వ్యూహంతోనే ఉంది. ఇక కాషాయ పార్టీ కూడా తామేం తక్కువ కాదు అన్నట్లుగా బీసీ నినాదాన్ని వినిపిస్తోంది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ఒకే వ్యూహంతో ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల సంగతి అటుంచితే బీజేపీ మాత్రం బీసీ మంత్రాన్ని చాలా బలంగా జపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ ఇక సౌత్ రాష్ట్రాలపై కన్నేసింది. మరీ ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా పవర్లోకి రావాలని దృఢ సంకల్పంతో ఉన్నారు కాషాయ పెద్దలు. అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షుల ఎంపిక నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడి ఎంపిక వరకు అన్ని సమీకరణాలను బేరీజు వేసుకొని ఎంపిక చేస్తున్నారు అధినేతలు. ఇప్పటికే మండల స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగా ఇక మిగిలింది స్టేట్ చీఫ్ పదవే. అందుకోసం గత కొన్నాళ్లుగా విస్తృత కసరత్తులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీ గాలి జోరుగా వీచింది. ఎందుకంటే ఆ టైంలో అధ్యక్ష పదవిలో ఉన్న బండి సంజయ్ పార్టీని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించాడు. ఆయన సారథ్యంలోనే పార్టీ బలపడడంతో పాటు రాష్ట్రంలో 8 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లు సొంతం చేసుకోవడానికి బండి నాయకత్వం ఎంతగానో దోహదపడింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా అధ్యక్ష మార్పు చేయడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిన కాషాయ పార్టీ అప్పటి నుంచి అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి సారథ్యంలో ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు. పైగా ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత కొంతమంది సీనియర్ లీడర్స్ ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారని టాక్ కూడా బలంగా వినిపించింది. అందుకే అధ్యక్ష మార్పుపై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. పైగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో ఉండడంతో రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు వేరొకరికి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో గత కొన్ని రోజులుగా ఈ అంశంపై కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధ్యక్ష రేస్ లో సీనియర్స్ తో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా రేస్ లో ఉన్నారు. ధర్మపురి అరవింద్, రఘునందన్, డికే అరుణ, ఈటెల రాజేందర్ ఇలా చాలా మంది నేతలే పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ఎవరికి అధ్యక్ష పదవి కట్టబెట్టినా ఇతర నేతల నుంచి అసంతృప్తి ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరో విషయం ఏంటంటే ప్రస్తుతం రేస్ లో ఉన్న నేతలంతా ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే అధిష్టానంలో కూడా ఈ వ్యవహారం కన్ఫ్యూజన్ కు తెరతీస్తోంది. అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అధ్యక్షుడు ఎవరనే దానిపై ఆల్రెడీ అధిష్టానం ఫిక్స్ అయిందట. కానీ పేరు ప్రకటించే విషయంలో సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మొదట్లో ఓ 3 పేర్లను హిట్ లిస్ట్ లో పెట్టిన అధిష్టానం ప్రస్తుతం ఒక్కరి పేరే ఫైనల్ చేసిందట. ఆ ఒక్కరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ విధంగా చూస్తే ఈటెల రాజేందర్ కే ఎక్కువ ఛాన్స్ ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈటెల రాజేందర్ సీనియర్ లీడర్ కావడంతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతోందట. ప్రస్తుతం బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీసీ సామాజిక వర్గ ప్రజలను ఆకర్షించవచ్చనే భావన పార్టీ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. ఆ విధంగా చూస్తే ఈటెల రాజేందర్ తో పాటు బండి సంజయ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. అయితే బండి కేంద్ర మంత్రివర్గంలో ఉండడం, పైగా తాను అధ్యక్ష రేస్లో లేనట్లు ముందుగానే స్పష్టం చేయడంతో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే పరిస్థితి లేదు. ఇక కిషన్ రెడ్డి
ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్ వంటి అగ్రవర్ణాల వారు కీలక పదవుల్లో ఉండడంతో వారికి మళ్లీ కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం లేదు. దాంతో ఏ రకంగా చూసినా ఈటెల రాజేందర్ బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నట్లు అధిష్టానం భావిస్తోంది. పైగా కొన్నాళ్లుగా సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న ఈటెలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆయనలో జోష్ పెరిగే అవకాశం లేకపోలేదు. ఇతర పార్టీ నేతలతో కూడా ఈటెలకు మంచి సంబంధాలు ఉన్నాయి. తద్వారా చేరికలు పెరిగినా ఆశ్చర్యం లేదనేది కొంతమంది చెప్పే మాట. మొత్తానికి బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న కమలం పార్టీ తెలంగాణలో పవర్ కోసం అధ్యక్ష ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి ప్రస్తుతం వినిపిస్తున్నట్లుగానే ఈటెలకే ఆ పదవి దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.